హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ బీఎస్సీ మ్యాథ్స్లో మనకి మొత్తం 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 4, పేపర్ 5. ఈ వీడియోలో మనం పేపర్ 4 పేపర్ నేమ్ వచ్చేసి రియల్ అనాలిసిస్. సో ఈ రియల్ అనాలిసిస్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా అయితే చూద్దాము. ఇది కొత్త సిలబస్ ఫ్రెండ్స్. సిలబస్ అంటే మనకి కొత్త టాపిక్స్ ఏమి యాడ్ అవ్వలేదు. జస్ట్ రియల్ అనాలిసిస్లో మనకి ఏమైతే ప్రీవియస్గా టాపిక్స్ అయితే ఉన్నాయో సేమ్ అవే టాపిక్స్ మీద అయితే మనకి ఈ రియల్ అనాలిసిస్ పేపర్ అయితే ఉంటుంది. సిలబస్ కూడా సేమ్ అదే ఉంటుంది. సో మనకి చేంజెస్ అనేవి ఏమి చేయలేదు. రియల్ అనాలిసిస్ అలాగే లీనియర్ ఆల్జీబ్రా ఈ 2 పేపర్స్ అనేవి మీకు 4th సెమిస్టర్లో మ్యాథ్స్లో అయితే ఉంటాయి. ఇప్పుడు మనం పేపర్ 4 రియల్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా అయితే చూద్దాము. ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసి యూనిట్ నేమ్ మీరు ఇక్కడ చూడొచ్చు, సీక్వెన్సెస్. అలాగే సెకండ్ యూనిట్ నేమ్ వచ్చేసి మనకి సిరీస్ ఉంటుంది. అలాగే థర్డ్ యూనిట్ వచ్చేసి కంటిన్యూటీ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 4th యూనిట్ చూద్దాము. 4th యూనిట్ వచ్చేసి డిఫరెన్షియేషన్. అలాగే 5th యూనిట్ వచ్చేసి రీమన్ ఇంటిగ్రేషన్. సో ఈ విధంగా ఉంటుంది. మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్గా చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ పేపర్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తే మాత్రం. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను అన్ని యూనివర్సిటీ వారు ప్రిపేర్ అయ్యే విధంగా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో అన్ని యూనివర్సిటీ పేపర్స్ కూడా నేను చూశాను. సో మేజర్గా అయితే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్సే అన్ని యూనివర్సిటీ పేపర్ వారు కూడా ఇవ్వడం జరిగింది ప్రీవియస్ ఇయర్లో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు 100కి 100% మీరు డెఫినెట్గా పాస్ అయితే అవుతారు. సో ఈ క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మేజర్గా మనకి ప్రతి యూనిట్లో మ్యాక్సిమం మనకి 5 మార్క్స్ కానివ్వండి, అలాగే 10 మార్క్స్ కానివ్వండి, మొత్తం మనకి 20 లోపు అయితే మనకి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు కనుక డెఫినెట్గా ప్రిపేర్ అయితే మాత్రం మీకు 50 to 70 మార్క్స్ అయితే ఈజీగా అయితే వస్తాయి. సో మీరు డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యూనిట్ 1లో సీక్వెన్సెస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ఎవ్రీ కాచి సీక్వెన్స్ ఈస్ కన్వర్జెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ బోల్జానో-వీస్టర్స్ థీరం ఫర్ సీక్వెన్సెస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ కాచిస్ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ఏ మోనోటానిక్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ కాచిస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్కి అడగచ్చు, లేకుంటే దీని మీద మనకి సమ్ కూడా అయితే ఇస్తారు. సో మీరు ఒకసారి చూడండి. స్టేట్ అండ్ ప్రూవ్ శాండ్విచ్ థీరం. సో ఈ క్వశ్చన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి షో దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్. గివ్ అన్ ఎగ్జాంపుల్ టు షో ద కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి Sn equal to square root of n plus 1 minus square root of n. Then show that limit Sn equal to 0. Next 9th question వచ్చేసి if limit Sn equal to L, limit Tn equal to L dash. Then show that limit Sn Tn equal to L into L dash. Next 10th question చూడండి. Show that limit n tends to infinity square root of n square plus n minus n equal to 1/2. బై యూజింగ్ శాండ్విచ్ థీరం. సో శాండ్విచ్ థీరం మీద కూడా మనకి సమ్ అయితే అడుగుతారు. సో మీరు శాండ్విచ్ థీరం అనేది డెఫినెట్గా అయితే చదవాలన్నమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్ ప్రూవ్ దట్ లిమిట్ ఆఫ్ 1/n plus 1 whole square plus 1/n plus 2 whole square plus and so on plus 1/n plus n whole square equal to 0. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. షో దట్ ద సీక్వెన్స్ ఆఫ్ Sn where Sn equal to 1/n plus 1 plus 1/n plus 2 plus and so on 1/n plus n is convergent. Next 13th question చూడండి. If Sn equal to 2 minus 1/2 power n minus 1 then show that sequence Sn is convergent. Next 14th question చూడండి. If Sn equal to 1/1.2 plus 1/2.3 plus 1/3.4 plus and so on plus 1/n into n plus 1 then show that sequence Sn is convergent. సో ఇది మనకి 14th క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ S1 equal to square root of 2, Sn plus 1 equal to square root of 2Sn then show that sequence Sn is convergent. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. షో దట్ ద సీక్వెన్స్ Sn defined by Sn equal to 1 plus 1/1 factorial plus 1/2 factorial plus and so on plus 1/n factorial is convergent. Next 17th క్వశ్చన్ చూడండి. ఎస్టాబ్లిష్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn plus 1 equal to square root of 2 plus Sn,
S1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. బై యూజింగ్ కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ షో దట్ ద సీక్వెన్స్ Sn ఈక్వల్ టు 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ఈజ్ నాట్ కన్వర్జెంట్. నెక్స్ట్ యూనిట్ 1లో మనకి లాస్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. ఇఫ్ S1 ఈక్వల్ టు 1 కామా Sn ప్లస్ 1 ఈక్వల్ టు 2Sn ప్లస్ 3/4 దెన్ షో దట్ sequence Sn is monotonically increasing sequence and evaluate its limits. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్. సో దీంతో మనకి ఫస్ట్ యూనిట్ అనేది అయిపోయింది. సో క్లియర్గా మొత్తం క్వశ్చన్స్ అనేవి మీరు డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, యూనిట్ 1లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవి. మీరు డెఫినెట్గా ప్రిపేర్ అయితే మాత్రం మనకి ఇందులోంచి మనకి కన్ఫామ్గా 2 క్వశ్చన్స్ అనేవి 5 మార్క్స్ కింద ఇస్తారు. అలాగే 2 క్వశ్చన్స్ అనేవి 10 మార్క్స్ కింద అయితే ఇస్తారు. సో 5 మార్క్స్లో మీరు 2 క్వశ్చన్స్కి అటెంప్ట్ అయితే చేయొచ్చు. అలాగే 10 మార్క్స్లో మనం A or B 9thలో మనకి 9th క్వశ్చన్లో అయితే మనకి ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి. 9A కానీ 9B కానీ మీరు ఈ 10 మార్క్స్లో ఏదైనా ఒక క్వశ్చన్కి అయితే మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ సిరీస్, ఇది మనకి సెకండ్ యూనిట్ ఉంటుంది. సిరీస్లో మనకి టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ అని సమ్స్ అయితే ఉంటాయి. ఈ సమ్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఇందులో మనకి ఒక థీరం అయితే ఉంటుంది. కింద చూడండి 7th క్వశ్చన్ చూడండి. స్టేట్ అండ్ ప్రూఫ్ లిబ్నెట్స్ టెస్ట్. సో ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కన్వర్జెన్స్ మీద మీరు ఈ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఇంకో థీరం అయితే ఉంది, అది కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ 15th క్వశ్చన్ చూడండి. స్టేట్ అండ్ ప్రూఫ్ కాచీస్ రూట్ టెస్ట్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ అనమాట, ఇవి స్టాండర్డ్ థియరమ్స్. అలాగే నెక్స్ట్ 16th క్వశ్చన్ కూడా చూడండి. స్టేట్ అండ్ ప్రూఫ్ డిఎల్ఎంబెట్స్ రేషియో టెస్ట్. సో ఈ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సెకండ్ యూనిట్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు 10 మార్క్స్ కింద ఈ క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ థియరమ్స్ కనుక మీకు ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ 17th క్వశ్చన్ కూడా చూడండి. టెస్ట్ ఫర్ అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ ఆర్ కండిషనల్లీ కన్వర్జెన్స్. సో ఇలాగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే 19th క్వశ్చన్ ఒకసారి చూడండి. డిఫైన్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్. సో ఇలా డెఫినేషన్ కూడా మీకు డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్తో మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం మనకి 20 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సెకండ్ యూనిట్లో. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు 20 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది ఎగ్జామ్లో. యూనిట్ 2 నుండి మనకి 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటైతే ఇస్తారు. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారు. మనకి ఇది 10th క్వశ్చన్ 10 మార్క్స్లో 10A కానీ 10Bలో కానీ మనకి ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మనం ఏదైనా ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాలి 10 మార్క్స్వి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి కంటిన్యూటీలో మనకి లిమిట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఈ క్వశ్చన్స్ కూడా చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కంటిన్యూటీ యూనిట్ 3లో మనకి ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ A, B దెన్ ఇట్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ A, B. సో ఈ క్వశ్చన్ అనేది రిపీటెడ్గా ఇచ్చారు అన్ని యూనివర్సిటీ వారు కూడా. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. ఎగ్జామిన్ ఫర్ కంటిన్యూటీ ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 and 1. సో ఈ క్వశ్చన్ కూడా డెఫినెట్గా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఇవన్నీ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. లెట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బి డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు e power 1 by x minus e power minus 1 by x by e power 1 by x plus e power minus 1 by x if x not equal to 0 and f of 0 equal to 1. Show that f has a discontinuity of the first kind at x equal to 0. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే 4th క్వశ్చన్ కూడా చూడండి. షో దట్ లిమిట్ x టెండ్ టు ఇన్ఫినిటీ 1 plus 1 by x హోల్ పవర్ x ఈక్వల్ టు e. సో ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. షో దట్ లిమిట్ x టు 0 3x ప్లస్ mod x బై 7x మైనస్ 5 ఇంటూ mod x డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఎగ్జామిన్ ద కంటిన్యూటీ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ x బై x ఫర్ x నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 7th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ A, B షో దట్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ A, B ఈజ్ దిస్ రిజల్ట్ ఈజ్ ట్రూ. సో మనం ఆ సమ్ అనేది చేసి ఆ కండిషన్ అనేది మనం సాటిస్ఫై చేయాలన్నమాట. ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ అనేసి మనం లాస్ట్లో అయితే దేర్ ఫోర్ అని పెట్టేసి ఆన్సర్ అయితే రాయాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ A, B దెన్ షో దట్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ A, B అండ్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ A, B అండ్ ఎఫ్ ఆఫ్ A, ఎఫ్ ఆఫ్ B హ్యావ్ ఆపోజిట్ సైన్స్ దెన్ షో దట్ దేర్ ఎగ్జిస్ట్ C బిలాంగ్స్ టు A, B సచ్ దట్ ఎఫ్ ఆఫ్ C ఈక్వల్ టు 0.
ఇది 9th క్వశ్చన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి దెన్ షో దట్ ఇట్ అటైన్స్ ఇట్స్ ఎగ్జాక్ట్ బౌండ్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ కామా బి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. షో దట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ ఇట్ డిస్కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి షో దట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -x ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ ఈజ్ కంటిన్యూస్ ఓన్లీ ఎట్ 0. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ యూనిఫార్మ్లీ కంటిన్యూస్ ఆన్ -2, 2. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ 1/x మైనస్ ఈ పవర్ -1/x బై ఈ పవర్ 1/x ప్లస్ ఈ పవర్ -1/x ఫార్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఎగ్జామిన్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ఇఫ్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 1 కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 if x equal to 1 and f of x equal to 4x if 1 less than x less than or equal to 2 at the point x equal to 1. Next 16th question చూడండి. Determine the constants a comma b so that the function f defined by f of x equal to 2x plus 1 if x less than or equal to 1 comma f of x equal to ax square plus b if 1 less than x less than 3 comma f of x equal to 5x plus 2a if x greater than equal to 3 is continuous everywhere. Next 17th question చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. లెట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ a plus 1 into x plus sin x by x for x less than 0. f of x equal to c for x equal to 0. f of x equal to x plus bx square whole power 1/2 minus x 1/2 minus x power 1/2 by bx power 3/2 for x greater than 0. Determine the values of a comma b comma c for which the function is continuous at x equal to 0. Next 18th question వచ్చేసి prove that the function f of x equal to sin 1 by x x greater than 0 is continuous on r plus but not uniformly continuous. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనకి సెకండ్ యూనిట్లో లాస్ట్ క్వశ్చన్ అనమాట. 19th క్వశ్చన్ prove that f from r to r defined by f of x equal to x square is continuous but not uniformly continuous on r. సో మీరు ప్రిపేర్ అయ్యేవారు డెఫినెట్గా మీరు క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఇప్పుడు నేను ముందుగానే వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ముందుగా ప్రిపేర్ అయితే అవ్వండి. సో మీకు ఎగ్జామ్లో మీకు చాలా ఈజీగా అయితే అటెంప్ట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జామ్ పేపర్ కూడా మీకు చాలా ఈజీగా అయితే ఇస్తారు. ఈ క్వశ్చన్స్లో నుంచే మీకు క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే అడుగుతారు. ఎందుకంటే మనకి ప్రీవియస్ పేపర్స్లో కూడా రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అయితే ఇవి, వీటి నుండి అయితే మనకి డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ అయితే మీరు డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. యూనిట్ 3 నుండి మనకి ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు, అలాగే 10 మార్క్స్వి 2 క్వశ్చన్స్ ఇస్తారు. యూనిట్ 3 క్వశ్చన్స్ మనకి 10 మార్క్స్లో మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే 11th ఏ కానీ 11th బి కానీ మనకి ఇక్కడ మనకి యూనిట్ 3 నుండి వచ్చే క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. మీరు ఈ 2 క్వశ్చన్స్లో 10 మార్క్స్ 2 ఇస్తారు కదా, 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. మీకు గనక ఈజీగా ఉంటే పేపర్ మాత్రం చాయిస్ కూడా వదలకండి. ఆ 3 అవర్స్ని కూడా మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసి చాయిస్ క్వశ్చన్స్ కూడా ఈజీగా అయితే మీరు అటెంప్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ యూనిట్ 4 డిఫరెన్షియేషన్. ఈ యూనిట్ కూడా మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీరు కనుక ప్రిపేర్ అయితే మినిమం ఎఫర్ట్ పెడితే చాలు ఫ్రెండ్స్, మీకు 4th సెమ్ మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ ముందు రోజు మాత్రమే కాకుండా మీరు మిగతా రోజుల్లో కూడా కనీసం డైలీ ఒకసారైనా మీరు ఈ క్వశ్చన్స్ అనేవి చూస్తూ ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మనకి 4th యూనిట్లో డిఫరెన్షియేషన్ 4th యూనిట్ నుండి మనకి 5 మార్క్స్వి 1 క్వశ్చన్ అయితే ఇస్తారు, అలాగే 10 మార్క్స్ కూడా 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 4th యూనిట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్లో 12A కానీ 12B ఈ 2 క్వశ్చన్స్లో మనకి 4th యూనిట్ క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ 2 క్వశ్చన్స్లో కూడా 12A కానీ 12B కానీ ఏదో ఒకటి మనకి ఆన్సర్ చేస్తే చాలు 10 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. అలాగే 5 మార్క్స్వి 1 క్వశ్చన్ అయితే ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. మీరు కనుక టైం ఉంటే 2 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి చాయిస్తో సహా. ఓకేనా ఫ్రెండ్స్. మనకి 4th యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఇవి, ఒకసారి క్లియర్గా అయితే చూడండి. 4th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్
mod of x minus 1 is not derivable at x equal to 0 and x equal to 1. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్ f ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b to r. If f is derivable at c belongs to closed interval a, b, then f is continuous at c. Show that converse is not true by giving a suitable example. Next third question చూడండి, show that f of x equal to sin x is derivable at every a belongs to r. Next fourth question చూడండి, prove that f of x equal to x into e power 1 by x minus 1 by e power 1 by x plus 1 if x not equal to 0 and f of 0 equal to 0 is continuous but not derivable. Next fifth question చూడండి, show that f of x equal to mod of x minus 1 plus mod of x minus 2 is continuous but not derivable at x equal to 1, 2. Next sixth question చూడండి, if f from closed interval a, b to r, g from closed interval alpha, beta to r, I am f subset are equal to closed interval alpha, beta, f is derivable at c and g is derivable at f of c, then g circle f is derivable at c and g circle f dash of c equal to g dash of f of c into f dash of c. నెక్స్ట్ ఈ థీరం అనేది చాలా ఇంపార్టెంట్. స్టేట్ అండ్ ప్రూవ్ రోల్స్ థీరం. సో రోల్స్ థీరం మీద మనకి సమ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఈ థీరం అనేది డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ 1 by x వెన్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 వెన్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డెరైవబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి, డిస్కస్ ద అప్లికబిలిటీ ఆఫ్ రోల్స్ థీరం ఆన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x cube minus 6x square plus 11x minus 6, a equal to 1, b equal to 3. సో రోల్స్ థీరం మీద మనకి సమ్ కూడా ఉంటుంది. సో మీరు రోల్స్ థీరం అయితే డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వాలి, అప్పుడే మీకు ఈ సమ్ కూడా ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి, షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ 1 by x, ఎక్స్ నాట్ ఈక్వల్ 0 x equal to 0 is derivable everywhere but the derivative is not continuous at 0. నెక్స్ట్ ఈ థీరం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్టేట్ అండ్ ప్రూవ్ డార్ బాక్స్ థీరం. మనకి రోల్స్ థీరం కనుక అడగపోతే ఈ డార్ బాక్స్ థీరం అయితే అడుగుతారు. అలాగే ఇంకొక థీరం కూడా ఉంది, మీరు కింద చూస్తున్నారు కదా. సో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఈ 3 థీరమ్స్ అనేవి మీరు డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వాలి. అలాగే 11th క్వశ్చన్ చూడండి, పూర్తిగా అయితే చదువుతాను. స్టేట్ అండ్ ప్రూవ్ డార్ బాక్స్ థీరం. సో ఇది 11th క్వశ్చన్. అలాగే 12th క్వశ్చన్ వచ్చేసి, ప్రూవ్ దట్ tan x greater than x greater than sin x for all x belongs to closed interval 0, pi by 2. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి, షో దట్ x minus x square by 2 less than log of 1 plus x less than x minus x by 2 into 1 plus x for x greater than 0. నెక్స్ట్ 14th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ థీరము, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. మనకి ఏ విధంగా అడుగుతాడంటే జస్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. మనం స్టేట్మెంట్ రాయాలి, అలాగే ప్రూఫ్ కూడా నీట్గా అయితే రాయాల్సి ఉంటుంది. థీరమ్స్ అన్నిటికి కూడా అంతే ఫ్రెండ్స్, స్టేట్మెంట్ మనమే రాయాలి, అలాగే ప్రూఫ్ కూడా రాయాలి. అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ అయితే వేస్తారు. స్టేట్మెంట్ రాసినందుకు మనకి 2 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ వేస్తారు. మిగతా ప్రూఫ్కి అయితే రిమైనింగ్ మార్క్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి పర్ఫెక్ట్గా రాస్తే మాత్రం. ఇది మనకి 14th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి, ఫైండ్ సి ఆఫ్ లెగ్రాంజెస్ థీరం ఫర్ f of x equal to x into x minus 1 into x minus 2 on closed interval 0, 1 by 2. సో మనకి థీరమ్స్ మీద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి, యూజింగ్ లెగ్రాంజెస్ థీరం షో దట్ x greater than log of 1 plus x greater than x by 1 plus x if f of x equal to log of 1 plus x for all x greater than 0. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి, స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ మీన్ వాల్యూ థీరం. 10 మార్క్స్ కింద అయితే అడుగుతారు. లెగ్రాంజెస్ ఒకటి, అలాగే కాచీస్ మీన్ వాల్యూ థీరం 10 మార్క్స్ కింద అయితే మనకి అడుగుతారు. ఏదో ఒక థీరం అయితే మనకి డెఫినెట్గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఒక థీరం అడుగుతారు, అలాగే ఒక ప్రాబ్లం అయితే అడుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం మీద థీరం అడిగితే మనకి కాచీస్ మీన్ వాల్యూ థీరం మీద సమ్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో 2 థీరమ్స్ అయితే ఇస్తారని నేనైతే చెప్పను. ఒక థీరం ఇస్తారు, ఇంకొక థీరం మీద ప్రాబ్లం అయితే అడుగుతారు. సో ఆ విధంగా మనకి 4th యూనిట్ నుండి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ కదా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు వీడియో బ్యాక్ ఫార్వర్డ్ చేసి ఒకసారి అయితే క్లియర్గా అయితే వినండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 17th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ మీన్ వాల్యూ థీరం. ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసి దీని మీద సమ్ అయితే అడుగుతారు. ఎలా అంటే ఫైండ్ సి ఆఫ్ కాచీస్ మీన్ వాల్యూ థీరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్
x plus g of x equal to 1 by square root of x in closed interval a comma b where 0 less than a less than b. ఇలాగా మనకి కాచెస్ మీన్ వాల్యూ థియరం మీద ప్రాబ్లం కూడా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 4th యూనిట్ లో మనకి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 19th క్వశ్చన్. షో దట్ v minus u by 1 plus v square less than tan inverse v minus tan inverse u less than v minus u by 1 plus u square, comma 0 less than u less than v and deduce that pi by 4 plus 3 by 25 less than tan inverse 4 by 3 less than pi by 4 plus 1 by 6. ఇది మనకి యూనిట్ 4 క్వశ్చన్స్ అనమాట. మీకు ప్రిపేర్ అయితే మాత్రం చాలా ఈజీగా అయితే ఉంటుంది యూనిట్ 4 కూడా. నెక్స్ట్ యూనిట్ వచ్చేసేసి రేమన్ ఇంటిగ్రేషన్. ఇది మనకి అన్నిటి మీద చాలా ఈజీగా అయితే ఉంటుంది. మిగతా 4 యూనిట్స్తో కంపేర్ చేస్తే 5th యూనిట్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది మీరు కనుక ప్రిపేర్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఫోకస్ చేసేవాళ్ళు ఈజీగా మీరు స్టార్ట్ చేయాలంటే 5th యూనిట్ అనేది మీరు డెఫినెట్గా ప్రాక్టీస్ అయితే చేయండి స్టార్టింగ్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మనకి ఎందుకంటే స్టాండర్డ్ థియరమ్స్ అనేవి ఉంటాయి. ఈ థియరమ్స్ కనుక ప్రిపేర్ అయితే మీరు డెఫినెట్గా ఎగ్జామ్ అనేది ఈజీగా అయితే పాస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యూనిట్ 5 రేమన్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఈ థియరం కూడా మనం స్టేట్మెంట్ రాయాలి, అలాగే ప్రూఫ్ కూడా రాయాలి నీట్గా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 5లో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,1 అండ్ p ఈక్వల్ టు 0, 1/4, 1/2, 3/4, 1 కంప్యూట్ ఎల్ ఆఫ్ p, f అండ్ u ఆఫ్ p, f. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ ఏ బౌండెడ్ ఫంక్షన్ f ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b టు r ఈజ్ రీమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఫర్ ఈచ్ e greater than 0 there exists a partition p of closed interval a, b such that u of p, f minus l of p, f less than e. నెక్స్ట్ 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ కూడా మీరు డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వాలి. ఎవాల్యుయేట్ అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇవి మనకి 5 మార్క్స్ క్వశ్చన్ కింద అడిగే ఛాన్స్ ఉంది. ఒక్కోసారి మనకి 10 మార్క్స్లో కూడా ఎవాల్యుయేట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థియరం అనమాట. స్టేట్ అండ్ ప్రూవ్ ఫస్ట్ మీన్ వాల్యూ థియరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఈ థియరం అనేది డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. షో దట్ ఎక్స్ గ్రేటర్ దెన్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 యూజింగ్ ద ఫస్ట్ మీన్ వాల్యూ థియరం. సో ఫస్ట్ మీన్ వాల్యూ థియరం మీద మనకి సమ్ కూడా అడుగుతారు. ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ విధంగానే మనకి థియరం అనేది ఒకటి అడుగుతారు. ఇంకోటి ఏ విధంగా అడుగుతారంటే థియరం మీద సమ్ గానే అడుగుతారు. నెక్స్ట్ 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఆర్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b దెన్ షో దట్ mod of f is r integrable on closed interval a, b. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఒకసారి చూస్తే గివ్ an example to prove that integral a to b mod of f of x dx may exist but integral a to b f of x dx may not exist. 13th క్వశ్చన్ ఒకసారి చూడండి. prove that f of x equal to x square is integrable on closed interval 0, a and integral 0 to a x square dx equal to a cube by 3. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b టు r ఈజ్ మోనోటానిక్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b దెన్ ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b టు r ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b దెన్ షో దట్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసి షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x + 1 ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 అండ్ ఇంటిగ్రల్ 1 to 2 3x + 1 dx ఈక్వల్ టు 11/2. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనకి 5th యూనిట్లో 17th క్వశ్చన్. ప్రూవ్ దట్ ద ఫంక్షన్ డిఫైన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 వెన్ ఎక్స్ ఈజ్ రేషనల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 వెన్ ఎక్స్ ఈజ్ ఇర్రేషనల్ ఈజ్ నాట్ ఆర్ ఇంటిగ్రబుల్. ఓకేనా ఫ్రెండ్స్, 5th యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అయితే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అయితే నేను ప్రిపేర్ అయితే చేశాను. ప్రతి యూనివర్సిటీ వారు కూడా డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వచ్చు. 50 to 70 ఈ మార్క్స్ రేంజ్లో అయితే మీకు ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. 4th సెమ్ మ్యాథ్స్ పేపర్ 4లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ అన్ని క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. కావాలంటే మీరు డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. నేను త్వరలోనే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉంది. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ అనేది నేను గ్యాదర్ చేసి మొత్తానికి ఆన్సర్స్ అనేవి నీట్గా మన ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ నేను డెఫినెట్గా పోస్ట్ అయితే చేస్తాను.
ఓకేనా ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందుకోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అనేవి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియో పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి మ్యాథ్స్ 4th సెమిస్టర్లో పేపర్ 4 రియల్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేయండి. నెక్స్ట్ మ్యాథ్స్లో ఇంకో పేపర్ ఉంది కదా, పేపర్ 5 లీనియర్ ఆల్జీబ్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వెంటనే నేను అప్లోడ్ అయితే చేస్తాను, ప్రిపేర్ చేసి క్వశ్చన్స్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఆ వీడియోలో కూడా మీకు త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. ఈ విధంగానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.